చాలా మంది వచ్చేసరికి ఇప్పుడు పాలిసెట్ కౌన్సిలింగ్ కి వెళ్ళబోతున్నారు. సో అందుట్లో వివిధ బ్రాంచులు ఉంటాయి. నిన్న ఒక వీడియో చేశాను నేను. అయితే ఆ బ్రాంచుల్లో వచ్చేసరికి ముఖ్యంగా ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి ఒక వీడియో చేయమని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా అడుగుతా ఉన్నారండి. సో అసలు బ్రాంచ్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు సెమిస్టర్ విధానం ఎలా ఉంటుంది, లోపల ప్రాసెస్ ఎలా ఉంటుంది, తీసుకోవచ్చా తీసుకోకూడదా, ముందు ముందు ఫ్యూచర్ ఉంటుందా, సో వీటి గురించి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో బీటెక్లో జాయిన్ అయితే ఉపయోగపడుతుంది అది. ఇక ఏపీటీజీ డిప్లొమా ఛానల్ ఉంటుందండి టెలిగ్రామ్ది, దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకైనా నాతో మాట్లాడంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే ఈసీఈ. చాలా మంది స్టూడెంట్స్కి ఈసీఈ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. ఈ అంటేనేమో ఎలక్ట్రానిక్స్, సి అంటే కమ్యూనికేషన్స్, మళ్ళీ ఈ అంటేనేమో ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటారనమాట. మిమ్మల్ని ఫస్ట్ రోజే అడుగుతారు జాయిన్ అయిన రోజు, దాని ఫుల్ ఫామ్ చెప్పమని చెప్పేసి. అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఉంది కదా, సో ఇంజనీరింగ్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ సంబంధించిన కమ్యూనికేషన్స్, దాని గురించి మీరు చదువుతారనమాట. అయితే ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసరికి ఒక రిమోట్ ఉంది, ఆ రిమోట్ లోపల కొన్ని చిప్స్ ఉంటాయి. సో ఆ చిప్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్స్ కింద వస్తుంది అనమాట. ఇంకా కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది, ఒక చోట నుంచి ఇంకో చోటకు వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనేది జరగటం వల్ల మనం ఫోన్లో మాట్లాడుకోగలుగుతాం, దాన్నే కమ్యూనికేషన్ అంటాం. ఆ రెండింటి గురించి చదివేదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో ఇక్కడ మీకు ఒక ఈసీఈ వాళ్ళ సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి అనుకోవటం మీకు అవివేకం. ఏంటంటే 10th క్లాస్లో ఏదైతే మీరు చదివారో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో జరుగుతాయండి, మళ్ళీ వస్తాయండి. కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట. మ్యాథ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది అనమాట. అయితే ఏపీలో వచ్చేసరికి నిన్న మనం మాట్లాడుకున్నట్టు సెమిస్టర్ విధానంలో ఫస్ట్ ఇయర్ ఒక సెమిస్టరే ఉంటుంది, మొత్తం 5 సెమిస్టర్లు మనం మాట్లాడుకున్న. నిన్న చూడడం వాళ్ళు ఆ వీడియో చూడండి, ఐకార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ కనిపిస్తుంది. అయితే ఈ సెమిస్టర్ విధానంలో వచ్చేసరికి బయట సబ్జెక్టులు కూడా, అంటే బయట బ్రాంచెస్ సబ్జెక్టులు కూడా మీకు తగులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ థియరీకి సంబంధించింది, అంటే మీకు నెట్వర్క్ ఎనాలిసిస్ అనే ఒక సబ్జెక్టు సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్, అంటే సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ అంటారు మీకు, సారీ థర్డ్ సెమిస్టర్ అంటారు, డైరెక్ట్ థర్డ్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తే. సో ఆ థర్డ్ సెమిస్టర్లో నెట్వర్క్ ఎనాలిసిస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. పూర్తిగా అది మ్యాథమెటికల్, సో అది మీరు చదవాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ సైన్స్ వాళ్ళ సి ప్రోగ్రామింగ్ ఇలాంటివి మీరు ఫస్ట్ ఇయర్లో చదువుతారు. ఇక మీ ఈసీ వాళ్ళు వచ్చేసరికి ఈడీసీ లేకపోతే మైక్రో ప్రాసెసర్స్, ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా సంబంధించినవి కూడా చదువుతారు. ఇవి కాకుండా ఇంకా ఎంబీఏ వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు అవి చదువుతారు. అయితే మీకు ఈసీఈలో మెయిన్గా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీకు కష్టతరమైన సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయంటే మీకు ఈసీలో చదువుతారు కాబట్టి మీకు అంత పెద్దగా కష్టం అనిపించవు మీ సబ్జెక్టులు. కొన్ని సబ్జెక్టులు మాత్రం కొంచెం టఫ్ అనిపిస్తాయి. సో అవేంటని మీకే తెలుస్తుంది, 1, 2 అంతకు మించి ఏముండదు. కానీ ట్రిపుల్ వాళ్ళ నెట్వర్క్ అనాలిసిస్ మీకు వినాలన్నా ఇసుకొస్తుంది, చదువుకోవాలన్నా ఇసుకొస్తుంది, సాల్వ్ చేయాలన్నా ఇసుకొస్తుంది, క్యాల్కులేటర్ క్యారీ చేయాలని ఇసుకొస్తుంది, రాయాలన్నా కూడా ఎగ్జామ్స్ ఇసుకొస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్టు అదనమాట ఈసీఈలో. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ అంటే థర్డ్ సెమిస్టర్ అవుతుంది మీకు అది ఓవరాల్గా చూస్తే. అయితే దీని కాకుండా ఇంకా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఫస్ట్ ఇయర్లో ఉంటుందండి. అది ఇంకా పెద్ద తలనొప్పి, 10 సివిల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు చెప్తారు. సో మెకానికల్ వాళ్ళే చెప్తారు నాకు తెలిసి, డైమెన్షన్స్ కరెక్ట్గా ఉండాలంటారు, డ్రాఫ్ట్ రీచ్ చేయాలంటారు. సో ఏ డైమెన్షన్ ఫెయిల్ అయినా మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా ఇవి కాకుండా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఇలాంటి ఎంబీఏ వాళ్ళ సబ్జెక్టులు వచ్చేసరికి కంప్లీట్గా థియరీ ఉంటుందండి. అది పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన వల్ల. మీకు ఈజీగా ఉండే సబ్జెక్టులు ఏమన్నా ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళ సబ్జెక్టు సి ప్రోగ్రామ్, అంటే లాజికల్ రాయాలి, అల్గారిథం అంతా గుర్తుంచుకోవాలి, ఇలా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం ఉంటుంది. మరి ఈసీలో కష్టంగా ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? ఈసీలో కష్టంగా ఉండే సబ్జెక్టు మీకు ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఈడీసీ ఉంటుంది. సో ఈడీసీ వచ్చేసరికి అలవాటు అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు మీ సబ్జెక్ట్ కాబట్టి మీకు పోను మీకు అర్థమవుతుంది. మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ అదొకటి ఉంటుంది సబ్జెక్టు, అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వెళ్ళే సరికి ఉంటుంది అనమాట. ఇక నెట్వర్క్ అనాలిసిస్ అనేది ట్రిపుల్ ఈ వాళ్ళది. సో ఇవి కాకుండా ఎస్టీఎల్డి
బదులు మీకు బీటెక్లో ఎస్టీఎల్డి అని చదివేది ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి డిఈ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. డిఈ, ఏఈ, ఎనలాగ్ కమ్యూనికేషన్స్ ఏసీ ఇలాంటివి కూడా మీకు ఇందులో ఉంటాయి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లాంటివి. సో ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎక్కువ శాతం మ్యాథమెటికల్ అప్రోచ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీరు వినుండరు. అవి మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ ఇయర్ లో మీరు వింటారు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇక జెట్ ట్రాన్స్ఫార్మ్స్, ఇక ఇంటిగ్రేషన్స్. మీరు ఇంటిగ్రేషన్స్, డెరివేషన్స్ లైట్ గా చదువుంటారేమో 10th లో. సో అవన్నీ కూడా డీప్ గా ఉంటాయండి ఇక్కడ. ఓకేనా? సో 4-year సిరీస్, 4-year ట్రాన్స్ఫార్మ్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇంజనీరింగ్ అప్లికేషన్స్ లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అని ఎందుకు అంటున్నానంటే సబ్జెక్ట్ లో మీరు ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి అప్లై చేయాల్సి ఉంటుంది. దాని బేసిక్స్ అంతా కూడా ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ లో, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ లో మీకు దేనికి దానికి చెప్తారనమాట. సో ఇలా ఉంటుంది. సెమిస్టర్ లో వచ్చేసరికి మిడ్స్ అని, ల్యాబ్స్ అని ఇవన్నీ ఉంటాయండి. సో ల్యాబ్స్ లో వచ్చేసరికి ఈసీ వాళ్ళకైనా ఎవరికైనా కానివ్వండి రికార్డ్ అనేది కంపల్సరీ. అది లాస్ట్ క్లాస్ లో చెప్పాను నేను. సో పెన్సిల్ తో గీయాలి ఇవన్నీ మీకు తెలుసు కదా. సారీ, మీరు 10th క్లాస్ కదా. సో 10th క్లాస్ లో మీకు ఇలాంటి ల్యాబొరేటరీలు ఏమి ఉండవు కాబట్టి ముందు అబ్జర్వేషన్ అని ఒక బుక్ ఉంటుందండి. అబ్జర్వేషన్ అనేది రాసిన తర్వాత అది రఫ్ బుక్ అనమాట. పెన్సిల్ తో బొమ్మలు గీయాలి, ప్రొసీజర్, స్టెప్స్ ఇవన్నీ చేసి ఎక్స్పెరిమెంట్ చేపిస్తారు. దాని రిజల్ట్ రాయాలి. అందుట్లో కరెక్షన్స్ ఉంటే చెప్తారు. అప్పుడు రికార్డు కొనుక్కొని ప్రతి ల్యాబ్ కూడా రికార్డ్ లో మొత్తం కూడా ఫేర్ చేయాలి. ఇందుట్లో తప్పులు ఏం చూపించారో అవన్నీ కూడా రిమూవ్ చేసి మీరు అందుట్లో రాయాల్సి ఉంటుంది. రికార్డుకి ఇన్ని మార్కులు, అబ్జర్వేషన్ కి ఇన్ని మార్కులు, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేసినందుకు ఇన్ని మార్కులు, ఇక వైవా వాయిస్ కి ఇన్ని మార్కులు అని చెప్పేసి ఎక్స్టర్నల్ పేపర్ ని వీళ్ళు మార్కుల కింద విడగొడతారు. మరి మిడ్లు ఉంటాయా అంటే ల్యాబ్లకు కూడా సబ్జెక్టు లాగానే మిడ్లు ఉంటాయి. ఆ మిడ్లు ఏం చేస్తారు? మిడ్లు 20 మార్క్స్ కో 25 కో ఉంటుంది. అది మీ ల్యాబ్ను బట్టి ఉంటుంది, మీ కోర్సును బట్టి. సో దాని ప్రకారం ఈ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తారు, ఇంటర్నల్ ల్యాబ్స్ అని చెప్పేసి. సో దాని ప్రకారం వీళ్ళు ఇది చేపిస్తారు. ఇక ఫైనల్ గా అన్ని సెమిస్టర్ ఇలా ప్రాసెస్, సబ్జెక్టులు ల్యాబ్ ఇదంతా అయిన తర్వాత చివరిలో కొంతమందికి 5th సెమిస్టర్ లో, కొంతమందికి 6th సెమిస్టర్ లో సబ్జెక్టులు ఉండవు రెగ్యులేషన్ బట్టి. అంటే రెగ్యులేషన్ అంటే ఏంటో కూడా చెప్తాను. అయితే దాని బదులు ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి బయటికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు ఒక రికార్డ్ అనేది తయారు చేయాలి. రికార్డ్ అంటారు దాన్ని, ప్రాజెక్ట్ బుక్ అంటారు. సో థీసిస్ దాన్ని తయారు చేసి మీకు గైడ్ ఇస్తారు. అది మొత్తం కూడా మీతో సెమినార్ చెప్పిస్తారు, వైవా వాయిస్ కండక్ట్ చేపిస్తారు. దానికి గ్రేడ్ కానీ మార్కులు కానీ ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా మీ రెగ్యులేషన్ బుక్ వస్తే మీకు అర్థమైపోతుంది. రెగ్యులేషన్ అంటే ఏంటంటే పిన్ అనమాట మీకు. సో మీకు ఇప్పుడు నడుస్తున్నది ఏపీలో C23 నడుస్తా ఉన్నది. సో ఇప్పుడు మరి ఏమన్నా C26 ఏమన్నా ఇస్తారేమో చూడాలి నాకు తెలిసి. సో ఇంతకుముందు C20, C16, ఇక C23 ఇయర్ వెళ్లే కొద్దీ కొన్ని ఇయర్స్ వరకు ఆ పిన్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని రెగ్యులేషన్ అంటారు అనమాట. ఓకేనా? సో ఓవరాల్ గా మీ రెగ్యులేషన్ బుక్ లో మీ కోర్సు ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇదంతా ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలన్నా, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలన్నా, క్రెడిట్స్ విధానం కనుక మీకు ఇంప్లిమెంట్ చేసినా, అటెండెన్స్ విధానం కనుక ఇంప్లిమెంట్ చేసినా, మీకు కనుక సరిపోకపోతే వాళ్ళు చెప్పిన రిక్వైర్డ్ దాంట్లో ఏ ఇయర్ లో అయితే ఆగారో ఆ ఇయర్ లో ఉన్న సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకుని, ఆ క్రెడిట్స్ అయితే క్రెడిట్స్ తెచ్చుకోవాలంటే సబ్జెక్ట్ పాస్ అయితే ఇన్ని క్రెడిట్స్ అని ఉంటుంది. అటెండెన్స్ అయితే అటెండెన్స్ రాలేదు కాబట్టి మళ్ళీ ఆ సెమిస్టర్ లో కూర్చొని అటెండెన్స్ తెచ్చుకొని అప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో అసలు మీకు ఏం రాలేదు అనుకోండి, సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో కూర్చొని మళ్ళీ రావాలి. లేదనుకో ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్ళారనుకోండి, 4th సెమిస్టర్ లో కనుక అటెండెన్స్ చాలేదో లేకపోతే క్రెడిట్స్ చాలేదో అనుకోండి, థర్డ్ ఇయర్కి పంపించరు మిమ్మల్ని. అంటే 5th సెమిస్టర్ పంపించరు మిమ్మల్ని. సో అప్పుడు మీకు అవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఆ సెమ్లో కూర్చొని ఇదంతా చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఇంత ప్రాసెస్ ఉంటుంది దీనికి. డిప్లొమా కనుక క్లియర్ చేయగలిగారంటే మీరు బీటెక్ మొత్తం మీకు ఈజీ అయిపోతుంది. ఓవరాల్ గా నాకు తెలిసి ఇదనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చేయండి. మిగతా వాళ్ళు కూడా పెడతాను మీకు కావాలంటే, మిగతా బ్రాంచ్కి కూడా. థ్యాంక్ యూ.